ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. వైశాఖ మాసము, వైశాఖ పురాణము 23వ అధ్యాయము. ఈరోజు కిరాతకుని పూర్వజన్మ గురించి తెలుసుకుందామండి. నారదుడు అంబరీషునితో వైశాఖ మహిమను ఇంకా ఇలా వివరించుచూ ఉన్నాడు. శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు శంఖ కిరాతుల వృత్తాంతమును ఇలా వివరించెను. కిరాతుడు శంఖునితో ఇట్లను: మహాముని, దుష్టుడునగు నేను పాపినైనను నీ చేతనను అనుగ్రహింపబడితిని. మహాత్ములు సజ్జనులు సహజముగానే దయాస్వభావులు కదా. నీచమైన కిరాతకులమున పుట్టిన పాపినగు నేనెక్కడా? నాకిట్టి పుణ్యాసక్తి గల బుద్ధి కలుగుటయేమి? ఇట్టి ఆశ్చర్య పరిణామమునకు మహాత్ములకు మీ అనుగ్రహమే కారణమని అనుకొంచున్నాను. సజ్జనులను పాపములను కలిగించు హింసాబుద్ధి నాకు మరలా కలుగకుండా చూడుము. సజ్జనులతోడి సాంగత్యము దుఃఖమును కలిగింపదు కదా. ఉత్తముడా, నేను నీకు శిష్యుడనైతిని. నన్ను నీ దయకు పాత్రుని చేసి అనుగ్రహింపుము. నా యందు దయను చూపుము. జ్ఞాని, పాపములను పోగొట్టు మంచి మాటలను చెప్పి నాకు తెలివిని కలిగించుము. మంచివారు చెప్పిన మాటలచే సంసార సముద్రమును జీవులు తరింతురు కదా. సమచిత్తులు భూతదయ కలవారగు సజ్జనులచే సంసార సముద్రమును జీవులు తరింతురు కదా. సమచిత్తులు భూతదయ కలవారగు సజ్జనులకు హీనుడు, ఉత్తముడు, తనవాడు, పరుడు అను భేదం ఉండదు కదా. ఏకాగ్రతతో చిత్తశుద్ధిని పొందుటకై అడిగిన వారు పాపాత్ములైనను దుష్టులైనను చెప్పుదురు కదా. గంగా నది జీవుల పాపములను పోగొట్టు స్వభావము కలిగినది. అట్లే సజ్జనులు మందబుద్ధులను తరింపచేయు స్వభావము కలవారు. దయాశాలి సజ్జనుడా, నాకు జ్ఞానమును కలిగించుటకు సందేహింపకము. నీ సాంగత్యమునంది నీకు విధేయుడు అగుటం వలన, నిన్ను సేవింపగోరుట వలన నాపై దయచూపుము అని కిరాతుడు బహువిధముల శంఖుని ప్రార్థించెను. శంఖుడును కిరాతుని మాటలను విని మరింత ఆశ్చర్యపడెను. ఇది అంతయును వైశాఖ మహిమ అని తలచెను. కిరాతుని సంకల్పమునకు మెచ్చి ఇట్లనెను: కిరాతుడా, నీవు శుభమును కోరుచో సంసార సముద్రమును దాటించునంటి విష్ణుప్రీతికరములగు వైశాఖ ధర్మములను ఆచరింపుము. ఈ ఎండ నాకు మిక్కిలి బాధ కలిగించుచూ ఉన్నది. ఇచ్చట నీరు నీడ లేవు. నేనిచ్చట ఉండలేకుంటుని. కావున నీడ కలిగిన ప్రదేశమునకు పోవుదుము. అచ్చటకు పోయి నీటిని త్రాగి నీడ ఎందుండి సర్వపాపనాశకమైన విష్ణుప్రియకరమైన వైశాఖ మహిమను నేను చూచిన దానిని విన్నదానిని నీకు వివరింతును అని పలికెను. అప్పుడు కిరాతుడు శంఖునకు నమస్కరించి, ఇచ్చటకు కొలది దూరమున స్వచ్ఛమైన నీరున్న సరస్సు కలదు. అచ్చట ముగ్గిన వెలగ పండ్లతో నిండిన వెలగ చెట్లు ఎన్నో ఉన్నవి. అచ్చట నీకు మిక్కిలి సంతృప్తిగా ఉండును. అచ్చటకు పోవుదుము రమ్మని శంఖుని అచ్చటకు తీసుకొని వెళ్ళెను. శంఖుడును కిరాతునితో కలిసి వెళ్ళి అచ్చట మనోహరమగు సరస్సును చూచెను. ఆ సరస్సు కొంగలు, హంసలు మున్నగు జలపక్షులతో కూడియుండెను. వెదురు చెట్లు గాలి తమలో ప్రవేశించుటచే మనోహరమైన ధ్వనులను పుట్టించుచూ ఉండెను. పుష్పములున్న లతావృక్షములు ఎక్కువగా ఉండటచే తుమ్మిదులు వాలి మధుర ధ్వనులను చేయుచుండెను. తాబేళ్లు, చేపలు మున్నగు జలప్రాణులతో ఆ సరస్సు అంతా కూడి ఉండెను. కలువలు, తామరలు మున్నగు జలపుష్పములతో నిండి మనోహరమై ఉండెను. వివిధములగు పక్షుల అచ్చట వ్రాలి మధురముగా కిలకిలా రావములు చేయుచూ ఉండెను. చెరువు గట్టున పొదరిండ్లు, నీడనిచ్చు చెట్లు పుష్కలముగా ఉండెను. ఫల పుష్ప వృక్షములు నిండుగా మనోహరములై ఉండెను. అడవి జంతువులను అచట స్వేచ్ఛగా తిరుగుచూ ఉండెను. ఇట్టి మనోహరమైన సరస్సును చూసినంతనే శంఖుని మనస్సు ప్రశాంతమయ్యను. శరీరము సేద తీరినట్లయ్యను. శంఖుడు మనోహరమగున ఆ సరస్సున స్నానము చేసెను. పొడి బట్టలను కట్టుకుని సంధ్యావందనాధికమును శ్రీహరి పూజ చేసెను. పండ్లను శ్రీహరికి నివేదించి
తాను కొన్నిటిని తిని మరికొన్నిటిని ప్రసాదముగా కిరాతనికి ఇచ్చెను. ప్రశాంతమగు మనస్సుతో ప్రసన్నమగు చిత్తముతో వ్యాధుని దయాదృష్టులను చూచి ఇట్లనెను, నాయనా కిరాత ధర్మతత్పర, నీకే ధర్మములను చెప్పవలను. బహువిధములగు ధర్మములు అనేకములున్నవి. వానిలో వైశాఖ మాస ధర్మములు సూక్ష్మములుగా అల్ప క్లేశ సాధ్యములుగా ఉన్నను అధిక ప్రయోజనము కలిగించును. వానిని ఆచరించిన సర్వ ప్రాణులకును ఐహికములు అముష్కములనగు శుభలాభములు కలుగును. నీకే విధములగు ధర్మములు కావలేనో అడుగుమని పలికెను. అప్పుడు కిరాతుడు, స్వామి, అజ్ఞానాది పూర్ణమగు ఇట్టి కిరాత జన్మ నాకేల కలిగెను. ఈ విషయం నాకు చెప్పదగినదని మీరు తలచినచో నాకు చెప్పకూరుదును అని అడిగను. అప్పుడు శంకుడు కొంతకాలము ధ్యానమగ్నుడై ఉండి ఇట్లనెను, ఓయి, నీవు పూర్వము శాకల నగరమున వసించు స్తంభుడను బ్రాహ్మణుడవు, శ్రీవత్సస గోత్రుడవు, వేద శాస్త్రాదులను చదివిన పండితుడువు. నీ భార్య పేరు కాంతిమతి. ఆమె సుందరి, ఉత్తమురాలు, పతివ్రత. కానీ నీవు ఒక వేశ్యయందు మనసుబడి ఆచారాదులను విడిచి శూద్రుని వలె ఆచార విహీనుడవై ఆ వేశ్యతో కాలమును గడుపుతూ ఉంటివి. సుగుణవదేగు నీ భార్యయు నీకును ఆ వేశ్యకును సేవలు చేయుచు మిక్కిలి పతిభక్తితో ఉండెడిది. ఆమె నీకును నీ ఉంచుకున్న వేశ్యకును అనేక విధములకు సేవలను ఓర్పుగా శాంతముగా చేసేటిది. ఆమె మనసులో బాధపడుచు ఉన్నను పతివ్రత అగుటచే భర్తకు ఇష్టూరాలకు వేశ్యకును బహువిధములకు పరిచర్యలను సేవ చేయుచూ ఉండెను. ఈ విధముగా చాలా కాలము గడిచినది. ఓ ఈ కిరాత, ఒకనాడు నీవు బ్రాహ్మణులు భుజించు ఆహారమును విడిచి శూద్ర సంబంధముకు గేదె పెరుగు, ముల్లంగి దుంపలు, నువ్వులు, అనుములు కలిపిన మాంసాహారమును భుజించితివి. అనుచితమైన ఆహారము వల్ల నీకు అనారోగ్యము కలిగెను. రోగివి, ధనహీనుడవగు నిన్ను విడిచి ఆ వేశ్య మరి ఒకనితో వెళ్ళిపోయెను. నీ భార్య మిక్కిలి ఓర్పుతో సేవ చేయుచూ ఉండేటిది. నీవును పశ్చాత్తాపపడితివి. మన్నింపుమని నీ భార్యను కోరితివి. నేను నీకేమీ చేయలేకపోతిని. అనుకూలవదేగు భార్యను సుఖపెట్టలేని వాడు 10 జన్మలు నపుంసకుడై పుట్టును సుమా. నీ వంటి పతివ్రత అవమానించిన నేను పెక్కు నీచ జన్మలను పొందుదును అని అనేక విధములుగా ఆమెతో పలికితివి. ఆమెయు, నాథా, నీవు దైన్యము వహింపకము, చేసిన దానికి సిగ్గుపడవలదు. నాకు మీపై కోపం లేదు. పూర్వజన్మలోని పాపములు బహువిధములుగా బాధించును. వానిని సహించిన వారు ఉత్తములు. నేనేదియో పాపము పూర్వజన్మలో చేసి ఉందును, దాని ఫలమిదియును అని నీకు ధైర్యము చెప్పెను. నీవు ధనహీనుడివైనను పుట్టింటి వారి నుండి బంధువుల నుండి ధనమును తెప్పించుకొని నీకు సేవ చేయుచుండెను. నిన్ను శ్రీహరిగా భావించి గౌరవించినది. వ్యాధిగ్రస్తుడైన నీకు బహువిధములుగా సేవలను ఏవగించుకొనక భక్తి శ్రద్ధలతో చేసినది. నిన్ను రక్షింపుడని దేవతలందరినీ ప్రార్థించినది. భర్తకు ఆరోగ్యము కలిగినచో చండికకు రక్తాన్నమును గేదె పెరుగుతో సమర్పింతును. గణేశునకు కుడుములు నివేదింతును. 10 శనివారములు ఉపవాసము చేయుదును. మదరాహారమును, నేతిని, అలంకారములను, తైలాభ్యంగములను మానుదును అని బహువిధములుగా చాలామంది దేవతలకు మ్రొక్కుకొనెను. ఒకనాడు దేవలుడను ముని సాయం సమయమున ఆమె ఇంటికి వచ్చెను. అప్పుడు ఆమె వైద్యము చేయుటకు వైద్యుడు వచ్చెనని చెప్పెను. సద్బ్రాహ్మణుడగు అతిథిని పూజించినచో నీకు మంచి కలుగునని ఆమె తలచెను. నీకు ధర్మకార్యములనినా ఇష్టం లేకపోవడుచే ఆమె నీకు వానిని వైద్యుడని చెప్పెను. అట్లు వచ్చిన మునికి నీ చేత ఆమె పానకం ఇప్పించెను. నీ అనుజ్ఞతో తానును కూడా ఇచ్చెను. మరునాటి ఉదయమున దేవలముని తన దారిని తాను వెళ్ళిపోయెను. నీకు శ్లేషము పెరిగి వ్యాధి ప్రకోపించినది. మందును నోట్లో వేయుచున్న నీ భార్య విరేలిని కొరికిదివి. రోగము పెరిగి చివరకు నీవు మృతి పొందితివి. నీవు మరణించుచు నిన్ను విడిచిపోయిన వేశ్యను
పలుమార్లు తలుచుకుంటేవి కానీ ఇన్ని పరిచర్యలు చేసిన భార్యను మాత్రం తలుచుకొనలేదు. పతివ్రతయగు నీ భార్య తన చేతి నగను అమ్మి ఆ డబ్బుతో నీకు అగ్ని సంస్కారము చేసి తానును నిన్ను కౌగిలించుకొని అగ్ని ప్రవేశమును సహగమనమును చేసెను. నీతో సహగమనము చేసిన నీ భార్య పతివ్రతయగుటిచే విష్ణులోకమును చేరను. ఆమె వైశాఖమున దేవులకు పానకం ఇచ్చటం వలన దేవుని పాదములను కడుగుట వలన ఆమెకు శ్రీహరి సాన్నిధ్యము కలిగెను. నీవు మరుణ సమయమున నీచురాలకు వేశ్యను తలుచుటచే క్రూరమగు కిరాత జన్మము పొందితివి. వైశాఖమున దేవునికి వైద్యుడను కొనియు పానకమునిచ్చుడిచే ఇప్పుడు నన్ను వైశాఖ ధర్మములు అడుగవలనని మంచి బుద్ధి కలిగినది. దేవులని పాదములు కడిగిన నీటిని శరమున చల్లుకొనుడిచే నీకు నాతో అంటే శంకునితో ఈ విధముగా సాంగత్యము చేయు అవకాశము కలిగినది. కిరాత, నీ పూర్వజన్మ విషయమును నేను దివ్య దృష్టితో తెలుసుకొనుటయు ప్రతి సంవత్సరము నేను వైశాఖ వ్రతము ఆచరించడం వలన కలిగినది. నీకింకను ఏమియూ తెలుసుకొనవలనని ఉన్నదో దానిని అడుగుము, చెప్పెదను అని శంకుడు కిరాతనుతో పలికెను అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ కథను నారదుడు అంబరీషునకు చెప్పాను. ఓం తత్సత్. రేపటి రోజున వాయు శాపము గురించి మరలా తెలుసుకుందామండి. నదీ స్నానమునకు ముందుగా మట్టిని నీటిలో కలిపి ప్రవాహమున వైపునకు తిరిగి స్నానము చేయవలెను. అరుణోదయ కాలమున చేసిన స్నానము సజ్జ ఫలమును ఇచ్చును. ఉదకం నారాయణ స్వరూపం అనగా నీరు శ్రీమన్నారాయణ స్వరూపమని భావము. యాత్ర లేదా వ్రతములు చేయునప్పుడు శాంతము, ఓర్పు, వినయము మున్నగు వానిని పాటింపవలెను. ఓం తత్సత్. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ.